దేవుణ్ణి మనం అర్థం చేసుకోవాలి. అందుచేత దేవుడు వారికి రీతిగా తాను పరిచయం చేసుకున్నారు. తన కృప ద్వారా ఐగుప్తు నుంచి ఆయన వాళ్ళని తీసుకుని వచ్చాడు. తన యొక్క మహాశక్తి ద్వారా ఆయన అద్భుతాలని చేశాడు. వారి ఎడల మనసు కలిగి ఆయన వారికి ఆహారాన్ని, పానాన్ని అన్నిటినీ సమకూరుస్తూ వచ్చాడు. ఇవన్నీ ఉన్నాయి. కానీ డోంట్ టేక్ గాడ్ ఫర్ గ్రాంటెడ్. ఏదైనా మనం చేయొచ్చు, దేవుడు ఎప్పుడు ఇలాగ ఉంటాడని అనుకోవద్దు. ఒకసారి ఆ దేవుని యొక్క ప్రేమను, కృపను నువ్వు తెలుసుకున్న తర్వాత నీవు ఆయన దేవునికి అనుగుణంగా నడుచుకోవాలి. కాబట్టి ఏమని వ్రాయబడి ఉంది? 4వ అధ్యాయం 24వ వచనం ఏమన్నాడంటే, ఏలైనగా నీ దేవుడని యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడునై ఉన్నాడు. అవర్ గాడ్ ఈస్ కన్స్యూమింగ్ ఫైర్. దహించు అగ్ని ఏ రీతిగా కాల్చివేయగలదో అలాంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన రోషము కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు.